త్యాగం ప్రజల కోసం చేస్తాం, ఆ త్యాగం పార్టీల కోసం చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. కమిట్మెంట్ నా ఆలోచనల కోసం కమిట్మెంట్ తోనే ఉంటా, నా ప్రజల కోసం కమిట్మెంట్ తోనే ఉంటా, పేదరిక నిర్మూలన కోసం కమిట్మెంట్ తోనే ఉంటా. రేపు నిజంగా నేను పార్టీలో చేరితే ఆ పార్టీ నీకు టికెట్ ఇవ్వదు, కానీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేయి, నీ ఆశయం ఏముందో పేద ప్రజల కోసం కావాల్సినటువంటి ఎజెండాను నిర్మిస్తామని ఎవరైనా చెప్తే దానికోసం నేను సిద్ధంగా ఉంటాను. కానీ నీకు టికెట్ ఇస్తాం, నీకు పైసలు ఇస్తాం, గెలిస్తే చాలు కదా అన్నటువంటి ఆ పదవులు ఎందుకు, ఏమవసరం నాకు? నేను ప్రభుత్వ విప్ పదవి కూడా నేనేం అడిగేది కాదు. ఎస్, మొదటిసారి గెలిచినప్పుడే నేను మంత్రి పదవి అడిగినటువంటి మాట వాస్తవం. కారణం, ఒకవేళ దళిత కోటాలో చూస్తే నాకు తెలిసి నాలాంటి ఒక 5-6 మంది యువకులము మేమందరం ఉన్నాం. మా దాంట్లో ఎవరికైనా ఇచ్చింటే వేరు. రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే రాజీనామా చేయించి ఉప ఎన్నిక తెచ్చి ఆయనను గెలిపించుకున్నాను. గెలిపించి ఆయన వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చిండు. మళ్ళీ ఆయన ఏ కారణంగా తొలగించిందో సంబంధం లేదు. మళ్ళీ కడియం శ్రీహరి గారిని ఎంపీగా రాజీనామా చేయించి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవి ఆయనకి ఇచ్చిండు. అన్ని అనుభవించిన తర్వాత ఆయనకు ఆయన కూతురుకు టికెట్ ఇస్తామని డబ్బులు కూడా ఇచ్చినాం అనేది ఇస్తే ఆయన పోయిండు. మేము ఎక్కడ పోమని తెలిసినటువంటి వాళ్ళకు నాకు ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వండి, కష్టకాలంలో నిలబడతా, గెలుపోవటంలో కాదు మన పార్టీ లైవ్ లో ఉండాలని నేను చెప్తే పెడ చేయడం పెట్టారు. వినడమే కాకుండా సంజాయిషి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేరు. ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నిక కాకుండా ప్రచారం చేసినటువంటి వాళ్ళను హత్తుకున్నారు, కౌగిలించుకున్నారు. వాళ్ళ వల్లనే ఓడిపోయినామనే సంగతి మరిచి వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది. ఇచ్చినా కానీ ఇస్తే ఇచ్చిండ్రు, మనం అందరం కూడా పనిచేద్దాం అని సిన్సియర్ గా, నేను నాకు దేవుడు అంటే భక్తి ఎక్కువ కాబట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అందరం పనిచేద్దామని చెప్పేసి చిత్తశుద్ధితో పనిచేస్తే పాపం రాములు గారు ఇదే ప్రాంతానికి నియోజకవర్గానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళ కుమారుడిని నిలబెడితే వాళ్ళకు కాకుండా వాళ్ళకంటే దాదాపుగా 8,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. బీజేపీ కంటే బీఆర్ఎస్ ఎంపీకి ఇక్కడ ఎన్ని మన దగ్గర 35,000 ఆయనకు వచ్చినాయి. 37 దాదాపుగా ఎన్నో 10,000 5,000 వాళ్ళకంటే ఎక్కువనే వచ్చింది. 37 35 గట్టిగా పని చేసినాం కదా. ఎక్కడైనా నేను ఏమైనా తప్పు చేసినట్టుంటే మీరే నా గల్లా పట్టండి. రాములు గారికి ఎంపీ ఇచ్చినప్పుడు ఆయన సత్యమని పనిచేసిందో లేదో కానీ నేను నా సత్యమని కాలుకు బల్పం కట్టుకొని ప్రచారం చేసి గెలిపించాను. ఎంపీ సరిపోదని మళ్ళీ ఇంకొకటి చెప్పుకుంటూ పోయింది కాబట్టి సరే మీ ఇష్టం అని చెప్పినాం, ఎవరికి ఇచ్చినా పర్వాలేదని చెప్పినాం. హరీష్ రావు గారు ఏదో కార్యక్రమానికి వస్తే మీటింగ్ పెట్టి ఎవరికి ఇచ్చినా పర్వాలేదన్నా ఒట్టేసి చెప్తున్నాను. మా నాన్న కూడా దయాస్పై ఉన్నాడు ఆ రోజు. డబుల్ బెడ్రూమ్ కోసమో దేనికోసమో వచ్చిన, హాస్పిటల్ ఓపెనింగ్ కోసం వచ్చిన. వస్తే ఎవరికైనా అవకాశం ఇవ్వండి అన్నా, మీకు నా సమస్య చెప్తా ఉన్నా. ఇప్పటికి కూడా కొంతమంది అప్పుడు స్టేటస్ పెట్టుకున్నాను, నాకు ప్రాజెక్టు ముఖ్యమన్నా అని చెప్పినాను. ప్రాజెక్టు గురించి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు మేమంతా బస్సులో వెళ్ళినాం. అధికారంలోకి మొదటిసారి వచ్చిన వెంటనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అక్కడే ప్రారంభించారు. ఆ రోజు కేసీఆర్ గారు నేను అడుగుతా ఉంటే మనం 20 రోజుల్లోనే వస్తున్నాం, హెలికాప్టర్లో తిరుగుదాం, ఎక్కడ అవకాశాలు మేము చూద్దాం, ఫారెస్ట్ ఎంతుందో చూద్దాం, అధికారులకు ఆదేశాలు ఇద్దాం, తర్వాత ప్రాజెక్టును మనం ఫౌండేషన్ ఇద్దాం, ప్రతి సెంటు గుంటకు సాగునీరు ఇద్దామని అంటే ఓపికతోనే ఉండి వాట్కోస్ అనే సంస్థకు సర్వేకి ఆదేశిస్తే నాకు తెలిసి ఒక క్లర్క్, ఒక పిఏ కూడా తిరగకపోవచ్చు సెక్షన్ల వరకు. మాట్లాడిండ్రు, అద్భుతంగా ఓట్లు తీసుకొచ్చిండ్రు. కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోతే ఎట్లా బాలరాజు గారు? నాకైతే అర్థం కాలేదు. ఆయన వీడియోలన్నీ చూసిన, ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007వ సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని?
ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు బాలరాజు గారు? నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు 2 ఒకటై కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ, కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ, మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలనా లేకపోతే బీజేపీ వైపు ఉండాలనా? చెప్పండి మిత్రులారా, ఎవరి వైపు ఉండాలి? మనం గట్టిగా చెప్పండి. కేసీఆర్ గారి వైపు ఉండాలి. మనం ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయారు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిండ్రు అని అన్నారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా, నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చిన విధానం, అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం 10 సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 చేసిన విధానం, ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన. మిత్రులారా, మీ అందరికి కూడా తెలుసు, నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అన్న నీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తా. ఆయనని సభాముఖంగా చెప్పిండు, నేనుగా చెప్పింది, ఆయనే చెప్పిండు. నీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇప్పుడు వనపర్తి చిన్నారెడ్డి ఉన్నారు కదా, డాక్టర్ చిన్నారెడ్డి, ఆ పదవి కూడా ఇస్తాన్నాడు. నేనన్నా అన్న, నేను కేసీఆర్ గారికి మాట ఇచ్చిన ఆయన ఎంబడే నడుస్తా కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ ఎంబడే పోతా అని చెప్పిన. నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఆ నందినగర్ నివాసంలో గువ్వల బాలరాజు గారు కూడా ఉన్నారు. ఆ నందినగర్ నివాసంలో నాకు నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇస్తేనే నేను వస్తా అని ఎప్పుడు కూడా చెప్పలేదు గువ్వల బాలరాజు గారు. మీకు నోరు ఎట్లొస్తుందో నాకైతే తెలియడం లేదు. అది కాకుండా మళ్ళీ నిరంజన్ రెడ్డి గారిని నిందించడం, వారికి అసలు సంబంధమే లేదు ఈ నిర్ణయంలో. కేసీఆర్ గారు వారికి తెలుసు 50 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎక్కడ ఎవరు గెలిస్తే, ఎక్కడ ఎవరిని పెడితే ఎవరు గెలిస్తారు, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న నమ్మకంతో వారు నన్ను ఇక్కడికి పంపించింది. మిత్రులారా, నేను ఈ పార్టీలో రెండో విషయం చెప్తున్నా, నేను ఈ పార్టీలో నాకు ఈ పదవి ఇస్తాననే నేను రాలేదు మిత్రులారా. నేను ఈ పేద వర్గాలు, అనాదిగా అణిచివేయబడ్డ వర్గాలు, అది మద్దిబడు కావచ్చు, వట్టివారిపల్లి కావచ్చు, పదర కావచ్చు, వంకేశ్వరం కావచ్చు, మైలారం కావచ్చు, మాచారం కావచ్చు, ఉప్పునూతలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో అనాదిగా పోల్చెట్టిపల్లి కావచ్చు, జత్తి సదగోడు కావచ్చు, ఈ ప్రాంతంలో అనాదిగా అణిచివేయబడ్డ వర్గాలు, అనాదిగా సంపదకు దూరమైన వర్గాలు, జీవోత్సవాలుగా బతుకుతున్న వర్గాలు, ఈ వర్గాలు బాగుపడాలి. అంతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన. నాకు మినిస్ట్రీ ఇవ్వాలనో, లేకపోతే నాకు ఒక పదవి ఇవ్వాలనో, లేకపోతే నాకు ఎంపీ ఇవ్వాలనో నేను రాలేదు మిత్రులు. అవన్నీ చూసినా నేను 55 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాల ఐపీఎస్ పదవి మిగిలి ఉండగానే నేను రాజకీయాల్లోకి వచ్చిన. నా మిత్రులు చాలా మంది కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నా మిత్రులు చాలా మంది చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నేను కూడా సర్వీస్లో కంటిన్యూ ఉంటే తెలంగాణలో నాకు కూడా డీజీపీ హోదా వచ్చేది. కానీ నేను ఒక్కనే డీజీపీ అయితే నాకేం లాభం? నేను ఏ సమాజం నుంచి వచ్చిందో, నేను ఏ వెంకటేశ్వర్ల బావిలో చదువుకున్నానో, నేను ఏ తుర్కపల్లిలో ఏ మొలక మామిడి చెరువులో నీళ్లు తాగినో, ఆ మొలక మామిడి ప్రజలు, ఆ మాచారం ప్రజలు, ఆ చంద్రసాగర్ ప్రజలు, రంగాపూర్ తండ ప్రజలు, సిద్ధాపూర్ తండాల ప్రజలు వాళ్ళు బాధల్లో ఉన్నారు. నేను నా స్వార్థం చూసుకుంటే సరిపోదు, వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి నేను రాజకీయంలోకి వచ్చిన.